చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మధ్యంతర బెయిల్ వస్తుందని తెలిసే మళ్లీ మద్యం కేసు పెట్టారని మండిపడ్డారు. మద్యం కంపెనీల నిర్వాహకులను లెఫ్ట్, రైట్ పెట్టుకున్న వ్యక్తి జగనేనని దుయ్యబట్టారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యాన్ని విచ్చలవిడి చేసి ప్రజలను చంపుతుంది జగన్ కాదా అని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు బయట ఉంటే ఎలక్షన్ చేయలేని పిరికి పంద జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. అక్రమంగా అరెస్టు చేశారే గాని బాబుపై ఒక్కటంటే ఒక్క తప్పు చూపించగలిగారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిలు 4 వారాలు ఆయన ఆరోగ్య పరిస్థితులు చక్కదిద్దుకునేదానికి అని చెప్పి హైకోర్టు ఇంటరం బెయిల్ ఇచ్చింది. సంతోషం. ఇంత లోపలే ఈ బెయిల్ వస్తుందని తెలిసే నిన్న మళ్ళీ మద్యం కేసులో బాబు గారి మీద కేసు A3 అక్యూజ్డ్ నంబర్ 3 అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు మంత్రులు, చంద్రబాబు నాయుడు గారిని బయట రానేమో, ఆయన జైల్లో పెడితేనే మేము ఎలక్షన్ చేయాలా, ఆయన బయట ఉంటే ఎలక్షన్ చేయలేము. పిరికి పందలు మీరు. వైసీపీ నాయకులకు దమ్ము లేదు, మీకు దమ్ము లేదు. ఒకసారి సింగిల్గా రా అంటారు, ఒకసారి దత్తపుత్రుడు అంటారు. అంటే నేను అడిగాను, మీరు రాజశేఖర రెడ్డి మీ నాయన సింగిల్గా రాలేకనా 2004లో సిపిఎం, సిపిఐ, పిఆర్పి టీఆర్ఎస్ అన్నిటితో పొత్తు పెట్టుకుంది. మీరు వచ్చేసి ఒక పిరికి బందలు. అందుకే నేను ఒకటే మాట చెప్తుండా, రేపు మళ్ళీ హైకోర్టులో 9వ తేదీ బెయిల్ మీద విచారణ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిజర్వ్డ్, క్వాష్ పిటిషన్ ఉంది. న్యాయం జరగద్ది, బాబు గారు బయట వస్తారు. మద్యం కేసు ఏం పెట్టారు తెలుసా అంట, ప్రివిలేజ్ ఫీజు తగ్గించారంట, అది పెద్ద నేరం. ఇంకొకటి ఏదైతే లైసెన్స్ ఫీజు వాయిదాల్లో కట్టేదానికి పర్మిషన్ ఇచ్చారంట. 15 కోట్లు నష్టం అయిపోయిందంట ప్రభుత్వానికి. ఇక ఇటువంటివి పిచ్చి తప్పుడు కేసు పెట్టి, కేసులు లేక 6 లక్షల కోట్లు అని చెప్పి చంద్రబాబు మీద నోటి కట్టేసుకొని 6 కోట్లు చూపించలేకపోయినా మీరు మద్యం గురించి నేను ఒక్క మాట్లాడుతుండా, ఈ దేశంలో ఆన్లైన్ పేమెంట్, డిజిటల్ ట్రాన్సాక్షన్ కనీసం తీసుకున్న మందికి రసీదు ఇవ్వని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్. దుర్మార్గమైన మందు, పాయిజనస్ లిక్కర్ తాగిచ్చి మనుషులను చంపే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడేమైందంటే పురంధేశ్వరమ్మ ఈడీ సిబిఐ ఎంక్వైరీ జరగాల అన్నది. ఆమె కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు. ఎక్కడ సిబిఐ లిక్కర్ స్కామ్ మీద సిబిఐయో ఈడీనో ఎంక్వైరీ చేస్తుందేమో. ఎందుకంటే వాళ్ళ మోడీ గారు డిజిటల్ ఇండియా అంటుంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు కదా. దీంట్లో ఎంతకి క్యాష్కి అమ్మారు, ఎంత చూపించారు లెక్క ఆ భగవంతుడికే తెలియాల. పురంధేశ్వరమ్మ గారు బాగా మాట్లాడింది. ఆ దెబ్బ భయపడిపోయి ఆ ఎంక్వైరీ వచ్చే లోపల బాబు గారిని మద్యం కేసులో ముద్దాయి 3వ నంబర్ ముద్దాయిగా వేసినారు. భగవంతుడు ఉన్నాడు, మీ సంగతి చూస్తాడు. నేను ఒక్క మాట చెప్తున్నా, ఆయన చెప్పాడు పిఎంకే డిస్టిలరీస్ అండ్ విశాఖ డిస్టిలరీస్కి ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చినట్టు సిఐడి పేర్కొంది. నేను చెప్తుండా, నువ్వు చెప్పావు కదా ఆ ఏ డిస్టిలరీస్కి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎస్పీవై రెడ్డి డిస్టిలరీ వీటికి ఏమి ఆదాయం చేశాడు అంటున్నావు కదా, వాటిని బుక్ చేయి, వాటి మీద కేసు పెట్టు. ఎవరైతే క్యాబినెట్కి ప్రపోజల్స్ పంపిస్తారో ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద పెట్టు. ఈరోజు 100 డిస్టిలరీస్ ఉన్నాయి. బ్రీవరీస్ కార్పొరేషన్ కింద లైసెన్స్డ్ 100 ఉన్నాయి, కానీ 16 డిస్టిలరీస్కే మీరు లిక్కర్ సేల్స్కి అనుమతిస్తున్నారు. అందులో 3 బ్రాండ్లు, మీ లెఫ్ట్, మీ రైట్, నీ ఫ్రంట్, నీ బ్యాక్. ఎస్పీవై రెడ్డి డిస్టిలరీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? మీ పెద్దారెడ్డి కొడుకు మెయింటైన్ చేస్తున్నాడు. అక్కడ ఎవరు చేస్తున్నారు? అదానీ డిస్టిలరీస్ పేరు పెట్టి ఎవరు చేస్తున్నారు? విజయసాయిరెడ్డి కుటుంబాలు. ఇంత ఘోరం అసలు ఈ రాష్ట్రంలో జరిగే మద్యం దోపిడీ భారతదేశంలో ఎక్కడ లేదయ్యా. అటువంటిది ఈరోజు మా నాయకుడి మీద నువ్వు కేసు పెడతావా? ఆ రోజు రాష్ట్ర బ్రాందీ షాపులు ఆక్షన్లో తీసుకున్నారు. రాష్ట్రంలో అసోసియేషన్ పోయి కుర్రో మర్రో కొట్టుకున్నారు. మీరు వేసే
ట్యాక్సులు మేము కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నామయ్యా, నష్టాల్లో నడుస్తున్నామని చెప్పారు. ఈరోజు ఊరికి పది బ్రాందీ బెల్ట్ షాపులు నడిపిస్తున్నాను. సిగ్గుచేటు. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రొహిబిషన్ మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి 1,00,000 చిల్లర కోట్లకి అమ్మే వాళ్ళను చంపుతుండవు. ఇంతకంటే పాపం ఇంకొకటి లేదు. అనుభవించి తీరుతావు. నేను ఒకటే మాట చెప్తుండా, మా తప్పు ఏంటంటే వీటన్నిటినీ లీగల్గా రాజకీయంగానే మేము అటాక్ చేస్తున్నాం తప్ప, మేము లీగల్గా కానీ కోర్టులకు ఎక్కుంటే మళ్ళీ నువ్వు జైలు పాలు ఉండేవాడివి. ఆ పని చేసి తీరుతాం. శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండే పరిస్థితికి మాత్రం తప్పించుకోలేడు అని చెప్తున్నాను నేను.